హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీతో అయితే ఏంటా అని చూస్తున్నారు కదా. ఇది నా స్టైల్లో చేసిన చీజ్ ఆమ్లెట్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ట్రై చేసి చెప్తున్నాగా. ఈ ఆమ్లెట్ని మనం బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, స్నాక్లా తినొచ్చు. మీకు వేడివేడిగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కూడా తినొచ్చండి. అంత బాగుంటుంది. ఒక్కసారి తింటే మాత్రం అస్సలు వదలదు. తయారు చేసే విధానం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక టమాటో, ఒక ఆనియన్, 2 మిర్చి. మీరు అంత స్పైస్ తినలేరు అనుకుంటే ఒక మిర్చి వేసుకోండి. 3 కోడిగుడ్లు. ఇది చేయడానికి టైం చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుందండి. ట్రై చేసేయండి. బ్రేక్ఫాస్ట్ కింద తినేయండి. ఎక్కువ ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా టమాటా, ఆనియన్, మిర్చి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరగండి. అలా అవుతానే మీకు ఆమ్లెట్ అటు ఇటు తిప్పేటప్పుడు ఈజీగా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసిన ఆనియన్, మిర్చి, టొమాటో అన్నీ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిసేలాగా స్పూన్తో కలపండి. నెక్స్ట్ అందులో సరిపడినంత సాల్ట్. నాకైతే 1/2 స్పూన్ పట్టింది. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేయడం వల్ల మనకు మంచి కలర్లో కనిపిస్తుంది ఆమ్లెట్ అని. నెక్స్ట్ ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ కారం. ఇవన్నీ బాగా కలిసేలా చేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి. మిరియాల టేస్ట్ మీకు నచ్చకపోతే ఈజీగా స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ 3 కోడిగుడ్లు కొట్టేసి అందులో వేసుకొని బాగా మిక్స్ చేయండి. దాంతో స్పూన్తో అయితే స్పూను, లేదంటే ఎగ్ మిక్చర్ చేసేది ఉంటుంది కదా, దాంతో అయినా మిక్స్ చేసుకోండి. బాగా అంటే బాగా కలవాలి. నెక్స్ట్ మీరు నెయ్యితో వేసుకోవచ్చు. ఈ ఆమ్లెట్ బటర్తో వేసుకోవచ్చు. నాకు బటర్తో ఇష్టం టేస్ట్ అని నేను బటర్తో వేసాను. మీరు నెయ్యి కంటే నెయ్యి, ఆయిల్ కంటే ఆయిల్, మీకు ఏది ఇష్టమైతే దాంతో వేసుకోండి. ఇంకా అలా మిక్స్ చేసిన ఎగ్ మిక్చర్ అంతా అందులో వేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్ ఆమ్లెట్ని. దీన్ని స్లోలోనే కాల్చాలి, అంటే సిమ్లోనే కాల్చాలి. ఎక్కువ మంట మీద కాల్చకూడదు. అండ్ నెక్స్ట్ 1 మోర్ పాయింట్ ఏంటంటే, అది మొత్తం 90% వరకే కాలాలి ఆమ్లెట్. ఫుల్గా కాలితే నీకు తర్వాత ఆమ్లెట్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. మనం అక్కడ టమాటా, ఆనియన్ అవన్నీ వేసాం కాబట్టి నేను లిడ్ అనేది పెట్టుకున్నా. కొద్దిగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. నాకు ఆమ్లెట్ ఇన్ని వెజిటేబుల్స్ వేసినప్పుడు తిరగేయడం రాదు. అందుకే నేను ప్లేట్లోకి మార్చుకొని తిరిగేస్తాను ఈజీగా. మీకు ఎవరికైనా ఈ పద్ధతి నచ్చితే ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో చూస్తానికి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చేసిందా మీ అందరికీ? మరి నెక్స్ట్ మీ అందరి దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటే చీజ్ స్లైసెస్ పెట్టుకోండి. నా దగ్గర చీజ్ స్లైసెస్ లేవని నేను ఇలా చీజ్ని సన్నగా, అంటే చాలా సన్నగా తురుముకొని అలా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసి వేసుకున్నాం. మనకి సన్నగా తురుముకోవడం వల్ల ఏంటంటే ఈజీగా మెల్ట్ అవుతుంది. ఒక 10 to 15 సెకండ్స్లో అది ఫోల్డ్ చేసినప్పుడు ఆమ్లెట్ మొత్తం మెల్ట్ అయిపోద్ది. లేదంటే చాలా టైం తీసుకొని మెల్ట్ అయ్యి మనకి తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు అనమాట. సో ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటే అలా ఒక 10 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ ఉంచితే మనకి ఈజీగా అది మెల్ట్ అయిపోద్ది. మనం కట్ చేసుకొని బయట తిన్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్. మరి మీ అందరికీ నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.